New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మంతనకి రీసెంట్గా వీళ్ళు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో వీళ్ళది వచ్చేసి ఏంటంటే మూవీ పరంగా చూస్తే కనుక వీళ్ళది ఒక మంచి హిట్ పేర్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్ని కూడా దాదాపు హిట్ అయినాయి. అలాగే ఫస్ట్ నుండి కూడా వీళ్ళకి ఫస్ట్ మూవీ నుండి కూడా టాక్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ పేరుకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటారు? ఎలా అయితే మూవీస్లో సక్సెస్ అయ్యారో మ్యారేజ్ లైఫ్ కూడా సక్సెస్గా ఉంటుందా? ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. అయితే ఒకటేంటంటే, ఒకటి మ్యారేజ్ లైఫ్ సక్సెస్గా ఉంటుందా లేదా అన్నప్పుడు ఇద్దరిది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి నెట్లో కనుక కొట్టి చూస్తే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ వరకే ఉంటుంది, కానీ టైం ఉండట్లేదు. అయితే మరి ఏం చెప్పొచ్చు, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే ఏం చెప్పొచ్చు అంటే, ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది, అండ్ అలాగే ఇద్దరికి వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేది. ఇప్పుడు మీరు ఇచ్చిన మనకు నెట్లో దొరికినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పరంగా తీసుకుంటే, నేను 2 జాతకాలది వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే అవుటర్ ఉన్నదంతా కూడా రష్మికాది. ఇది అంటే ఇవిడిది తులారాశి, కన్యారాశిలో రాహువు, ఇక్కడేమో 4 గ్రహాలు ఉన్నాయి మీనంలో. కేతువు, శని, కుజుడు, రవి ఉన్నారు. గురువేమో ధనస్సులో ఓన్ హౌస్లో ఉన్నాడు. ఇది ఒక ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్ ఇది. ఇక్కడ శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. బుధుడేమో మేషంలో ఉన్నాడు. అదే మనం విజయ్ దేవరకొండ తీసుకుంటే మేషంలో రవి ఎగ్జాల్టెడ్ గ్రహం, శుక్రుడు ఇద్దరికి ఒకే రాశిలో ఉన్నాడు. శుక్రుడు వృషభంలోనే, అండ్ గురువు బుధుడు కూడా కలిసి ఉన్నారు. అండ్ కుజ చంద్రులు, కేతువు సింహంలోని, ధనస్సులో శని, కుంభంలో రాహు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్యని ఎవరికైనా ఇద్దరు వ్యక్తులకి కనుక మనం మామూలుగా మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు అసలు ఫస్ట్ అట్రాక్షన్ జోన్స్ ఎలా ఉన్నాయని చూస్తాం. అంటే మనస్కారకులు అండ్ అట్రాక్షన్ జోన్స్. వీళ్ళిద్దరికి ఏంటంటే వీనస్ బాగా కనెక్టివిటీ వచ్చింది. వీనస్ ఈజ్ అట్రాక్టివ్ ప్లానెట్. ఒక రకమైన ఫీల్ని, లవ్ని కలిగించే ప్లానెట్ ఈజ్ వీనస్. అందుకే ఇద్దరి వీనస్లో ఒక దగ్గర ఉన్నందుకు వీళ్ళకి ఇది కలిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా లగ్నం ఉండాలి అంటే వీళ్ళ టైమ్ ఆఫ్ బర్త్స్ మనకి ఇక్కడ లేవు. ఉంటే అసలు మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు అడిగితేనే చేయాలి. మ్యారిటల్ లైఫ్ విషయంలో అడగకుండా ఎవరిది మనం చెప్పకూడదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి అంటే పబ్లిక్కి ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో మనం చెప్తున్నాం వీళ్ళ చార్ట్స్ తీసుకుని. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో వీళ్ళు సెలబ్రిటీస్ కనుక చాలా మందికి ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీస్ అయితే తొందరగా గుర్తుంటుంది వాళ్ళ విషయం చెప్పినప్పుడు అనే విషయం. ఇక్కడ పర్టికులర్గా నేను కూడా ఇవి మీరు అడగగానే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇందులో చాలామంది అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, ఏమీ జరగదు అనుకునే దాంట్లోకి వెళ్ళకండి అని చెప్పడానికి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈవిడిది తులారాశి, రష్మికాది. మీరు గమనిస్తే 2.5 years బ్యాక్ అర్ధాష్టమ శని నడిచింది. మరి అప్పుడే ఆవిడకి అక్కడ పుష్ప హిట్, అవన్నీ హిట్స్ వచ్చాయి. మరి అర్థమైందా? మరి ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ చూసుకుంటే మిథున రాశి, గడిచిన 2.5 ఏళ్ళ నుంచి ఎటువంటి శని నడవట్లేదు. మరి ఆయనకి హిట్స్ రాలేదేంటి? నేనేమంటానంటే, నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. మొన్న జగన్ 5 years బ్యాక్ కూడా ఆయనకు కూడా అష్టమ శనిలో దాంట్లోనే ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా కానీ. సో మనకి పిఎం గారి దగ్గర నుంచి కూడా పిఎం అయింది కూడా ఆయన ఏలినాటి శనిలో వృశ్చిక రాశి వస్తుంది. అంటే నేను ఈ పర్టికులర్ చార్ట్ విషయంలో ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు అదేదో మైండ్లో పెట్టుకొని నాకేమీ కలిసి రాదేమో అనే భావనలో ఉండకండి. మనకి రష్మిక చార్టే పెద్ద ఉదాహరణ ఇక్కడ. అయితే ఇక్కడ ఈ రష్మిక చార్ట్ ఏదైతే ఉందో, అవుటర్ అంతా రష్మిక, లోపలదేమో విజయ్ దేవరకొండది. వీనస్ ఎప్పుడైతే ఓన్ హౌస్లో ఉండి వీనస్తో కనెక్ట్ అయ్యాడో, ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి, పాపం అతను మంచి పెర్ఫార్మెన్స్ చేసినా, గుడ్ లుకింగ్ ఉన్నా కూడా అతను టైం బాగోకో, మరి తీసే డైరెక్టర్లు ప్రభావమో, లేకపోతే ఏదో సంథింగ్ అక్కడ వాళ్ళ చార్ట్స్లో సంథింగ్ ప్రభావం ఉంటుంది. ఉండడం వల్ల అంత మంచి క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసింది కూడా పాపం అక్కడ ముందుకు వెళ్ళలేదు. లైగర్ పాపం ఆయన ఎంతో క్రియేటివ్గా తీసాడు, బాగా తీయాలని తీస్తాడు, ఆయన పాడైపోయే వాళ్ళని తీయడు కదా. అది కూడా పాపం అంతంత మాత్రంగానే ముందుకు వెళ్ళింది. కానీ ఈ వివాహం వల్ల ఇక్కడ నుంచి రష్మిక జాతకం కనెక్టివిటీ వల్ల ఇతనికి మంచి
యోగం అయితే పట్టనుంది అనేటువంటిది చూపిస్తుంది. ఇక వీళ్ళు వేరే సెలబ్రిటీలా కలిసి ఉంటారా విడిపోతారా అని అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైం కూడా ఉండాలి ఎప్పుడు కూడా. అయితే ఒకవేళ అలాంటిది ఉన్నా మనం సభాముఖంగా అలాంటివి చెప్పకూడదు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలనే కోరుకోవాలి. వాళ్ళ జాతకాలు అలా ఉంటే మనం ఏం చేయలేం కదా. అయితే ఒకటి మాత్రం మనం చెప్పగలం, ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వీనస్, ఎందుకంటే రష్మిక జన్మజాతకంలో న్యాచురల్ సెకండ్ హౌస్ అంటారు. ఇక్కడ ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. ఓన్ హౌస్లో 2 ప్లానెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గురువు, ఇక్కడ శుక్రుడు. ఎప్పుడైనా గురువు శుక్రుడు ఇలా ఉంటే ఇది మంచి గొప్ప ధనయోగం అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది. అయితే ఇందులో నేమ్ అండ్ ఫేమ్ విషయంలో మన ఈయనకి ఓన్ హౌస్లో సన్ ఉన్నాడు, ఇది నేమ్ ఇస్తుంది. మీరు రష్మిక గారి జాతకంలో కనుక చూసుకుంటే ఈ ప్లానెట్స్ ఉన్నాయి చూడండి, రవి కుజుడు, శని కుజ రవి, చాలా పట్టుదల ఉంటుందండి వీళ్ళకి, చాలా పట్టుదల ఉంటుంది. బయటికి అంత నవ్వుతున్నట్టుగా అలా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం అసలు చాలా స్ట్రాంగెస్ట్ విల్ ఉంటుంది వీళ్ళకి. స్ట్రాంగెస్ట్ విల్ ఉండడము. ఇక్కడ ఇంకొక గొప్ప పాయింట్ ఏంటంటే కేతు ఉన్నాయి ఇక్కడ, చూసారా, అంత స్ట్రాంగ్గా ఉంటూ వీళ్ళకి ఏదైనా అవ్వలేదు అంటే వెంటనే మళ్ళీ దాన్ని వదిలేయగలరు వీళ్ళు. ఇది చాలా రేర్గా ఉంటాయి ఈ కాంబినేషన్స్. వీటికి శుక్రుడు ఇక్కడ ఉండడం మంచి ధనయోగం, గురువు ఇక్కడ ఉండడం మంచి జ్ఞానయోగం. ఇది ఇంకోటి ఏంటంటే గురువు ఇక్కడ ఉన్నందుకు దైవానుగ్రహం అంటారు, లక్ తోడవుతుంది ఎప్పుడైనా ధనస్సులో గురువు ఉంటే కనుక. శుక్రుడు వృషభంలో ఉంటే ఏదో రూపంలో వాళ్ళకి, ముఖ్యంగా శుక్రుడు వీటికి కారకుడు కదా, ఇది ఈ సినిమా ఫీల్డ్, అందానికి, ఫ్యాషన్ రిలేటెడ్ వాటికి కారకుడు కదా. అందుకని శుక్రుడు ఇక్కడ ఇస్తున్నాడు ఈమెకి, ఈ గురువు ఇలా ఇస్తున్నాడు. ఈమె జాతకంలో ఇది పట్టుదల ఇస్తుంది. అలాగే ఈయన జాతకంలో శుక్రుడు ఇక్కడే ఉన్నాడు, ఇతను కూడా వృషభంలో ఉన్నాడు. శుక్రుడు, గురువు, బుధుడు న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నందుకు మీరు గమనించండి. ఎప్పుడైనా మీరు అతని ఫస్ట్ మూవీ కంటే ఇంకా ముందు కొన్ని 2-3 మూవీలు వచ్చాయి, బట్ బాగా ఎలివేట్ అయింది మనకి అర్జున్ రెడ్డి నుంచి. అర్జున్ రెడ్డి ఇంటర్వ్యూస్ మీరు చూడండి, సినిమా కొంచెం డిఫరెంట్గా ఉందంటే కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాడు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా. ఆ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం. రెండవ న్యాచురల్ సెకండ్ హౌస్లో శుభగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, శుక్రుడు, బుధుడు, గురువు. అందుకని ఆ తత్వం వచ్చింది విజయ్ దేవరకొండకి. ఇక్కడ ఏంటంటే మనం తత్వం అనాలిసిస్ చేసుకోవడానికి మనం చెప్పొచ్చు. రెండవది, ఈ రష్మిక జాతకం ఇతనికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇక్కడ నుంచి ఈయనకి కొంచెం కెరీర్లో ప్రోగ్రెస్ అనేటువంటిది చూస్తాడని చెప్పొచ్చు. బట్ అతని పర్సనల్ చార్ట్, డేట్ ఆఫ్ బర్త్, టైం కూడా ఉంటాయి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం ప్లానెట్స్ వేసాం, టైం కూడా ఉన్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా, అసలు ఎవరిదైనా కానీ ఇక్కడ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, దానికి ఏం పరిహారం చేసుకోవాలి, ఇక్కడ ఎందుకు అవుతాడు, ఎలాంటి సినిమాలు. ఎందుకంటే నేను చాలామంది సినిమా వాళ్ళు చూసినప్పుడు మనకి ఒక స్పిరిచువల్ రిలేటెడ్ సినిమాలు తీస్తుంటారు చూసారు ఒక్కోసారి, అంటే ఇది అన్నమయ్య లాంటిది కానీ అలాంటివి తీసినప్పుడు నేను వాళ్ళ జాతకాల్లో చాలామందివి గురువు కేతు కాంబినేషన్ ఉండడం, ఆ మహాదశలు నడవడం చూశాను. లేదా ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, ఒక టైంలో మొత్తం పోలీసుల మీద తీశాడు రాజశేఖర్ గారు సాయి కుమార్ గారు. వాళ్ళ జాతకాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అంత మార్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక హీరో కానివ్వండి, ఒక దర్శకుడు కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, వాళ్ళకి నడుస్తున్న మహాదశలు బట్టి ఆ తత్ సంబంధించిన తొందరగా కనెక్ట్ అవుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి సన్ మహాదశ నడుస్తుంది, సన్ మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అని మెడికల్ రిలేటెడ్ వాటి మీద, లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, హెల్తీ రిలేటెడ్, ఒకవేళ వీనస్ అంత అందంగా చూపించే దాని మీద, అంటే అలాంటి స్టోరీస్ కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. రెండవది, గోచారంలో అంటే న్యాచురల్గా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితుల్లో ఏ గ్రహాలు బాగా స్ట్రాంగ్గా ఉంటే అవి బాగా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కర్మకారకుడు శని ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అంతా కూడా ఆధ్యాత్మిక సినిమాలు బాగా నడుస్తాయి 1 ఇయర్ నుంచి, గడిచిన ఎందుకంటే 1 ఇయర్ నుంచి అక్కడ ఉన్నాడు. మీరు గమనించండి, 1 ఇయర్ నుంచి కొంచెం అలాంటివి ఎక్కువగా నడుస్తున్నాయి. మిరాయి కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కాంతారా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకొక 1.5 ఇయర్ ఉంటుంది, ఇంకో 1.5 ఇయర్ ఉంటుంది ఆ కాంబినేషన్. అట్లా అంటే హిట్ కాంబినేషన్స్ కూడా ఏ ఇయర్ లో గ్రహాలు ఏవి బలంగా ఉంటే ఆ సినిమాలు అలా నడవడం. అందుకే చూడండి, మనకి సంవత్సర ఫలితాల్లో కూడా చెప్తుంటారు, ఈసారి పప్పులు బాగా రేట్లు పెరుగుతాయి, బంగారం రేటు పెరుగుతుంది, లేకపోతే ఇవి బాగా తగ్గుతాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు చూసారు. బికాస్ ఆఫ్ ప్రతి దానికి ఒక ప్లానెట్ ఉంటుంది, ఆ ప్లానెట్ సంబంధంగానే వాళ్ళకి అది నడుస్తూ ఉంటుంది. అట్లా అనమాట. ఇప్పుడు రష్మిక గారు మ్యారేజ్ అయినా కూడా తన కెరీర్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఈ జాతకానికి కంటిన్యూ అవుతుందనే చూపిస్తుంది వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా కూడా వెళ్ళే ఛాన్స్
ఛాన్సెస్ ఉన్నాయి ఈమె జాతకానికి. అంటే గ్రహస్థితిని బట్టి చూస్తే ఇంకా లగ్నం అది ఉండాలండి. మెయిన్గా ఏంటంటే లగ్నం. ఎందుకంటే ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూస్తే మీరు 5th నెంబర్లో పుట్టింది. అంటే చాలా లౌక్యంగా, చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయడం ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ చూడండి 9 నెంబర్. 9 అంటే డేరింగ్. చాలా డేర్గా మాట్లాడతారు. 9 నెంబర్ ఇస్ మార్స్ కదా, డేర్గా మాట్లాడటం. 5 నెంబర్ ఇస్ మెర్క్యూరీ కాబట్టి చాలా ఇది ఫన్నీగా, చాలా నీట్గా కమ్యూనికేట్ చేయడం. అందుకే వాళ్ళ తత్వాల్లో, వాళ్ళ నెంబర్లో అది కనబడుతూ ఉంటుంది. అట్లా అనమాట. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. సో విన్నారు కదా, రష్మిక మందన విజయ్ దేవరకొండ కెరీర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది వీళ్ళ మ్యారేజ్ తర్వాత. మీరు కనుక గురుగారిని సంప్రదించాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.